బేల్ షర్బత్ ఎవరైనా ఇప్పటివరకు తాగారా? నేనైతే ఇప్పటివరకు ఎప్పుడూ ట్రై చేయలేదు. కనీసం చూడలేదు కూడా. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. నాకంతగా నచ్చలేదు. ఓకే. నాట్ బ్యాడ్. హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద స్టోరీస్ ఆఫ్ ఆర్ఎస్. ఎవరైనా ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారంటే పార్ట్ 1, పార్ట్ 2 చూసేసి ఇక్కడికి రండి. ఇది పార్ట్ 3గా నేను దేవ్‌గారి వీడియోని పెడుతున్నానండి. నిన్న ఈవినింగ్ నేను కొంచెం స్ట్రీట్స్ అన్నీ తిరిగాను. ఏంటి గుడి చుట్టుముట్టు ఏమేమి ఉంటాయి అనేసి అన్నీ చూసేసుకొని ఈవినింగ్ అవ్వగానే 6:00కి అక్కడ సంధ్యా ఆరతి అనేసి చేస్తున్నారండి. ఆ ఆరతిని కల్లారా చూసి ఆ బైద్యనాథ్ జ్యోతిర్లింగ హారతిని కల్లారా దర్శనం చేసుకున్నామండి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్. లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగానే నేను అన్నాను కదా, మీతో కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను ఎలాగా దర్శనం చేసుకోవాలి అనేసి. సేమ్ అలాగే నేను మార్నింగ్ లేచి రెడీ అయిపోయి 4:00కి వెళ్ళిపోయామండి టెంపుల్ దగ్గరికి. అప్పటికే అక్కడ బోల్డంతమంది జనాలు క్యూలో నిల్చుండిపోయారండి. మాకు తెలీదు 4:00 వెళ్తున్నాం కదా, చాలా తొందరగా దర్శనం అయిపోద్ది అనుకున్నాం, కానీ చాలా లేట్ అయిపోయింది. అప్పటికే వెళ్ళాము. 2 అవర్స్ పట్టింది మాకు. 4-5, 5-6 2 అవర్స్ దర్శనానికి మేము నిల్చున్నాము. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. మేము గంగాజల్ తీసుకొని వెళ్ళాము. ఆ స్వామివారి పైన గంగాజల్ వేసేసి ప్రశాంతంగా హాయిగా మొక్కుకున్నాము. కాకపోతే అక్కడ రష్ మాత్రం ఎలా ఉంటుందంటే, ఎంత మీరు క్యూలో నిల్చున్నా కానీ సరే గర్భగుడిలో వెళ్ళిపోగానే చాలా అంటే చాలా రష్ ఉంటుంది. చాలా యాక్టివ్గా ఇంకా కొంచెం అలర్ట్గా ఉండి ఆ దర్శనం అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. బైద్యనాథ్ జ్యోతిర్లింగ దర్శనం తర్వాత రూమ్కి వచ్చి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ తినేసి వాసుకినాథ్కి బయలుదేరామండి. బాబాధామ్ వచ్చి ఆ వైద్యనాథ్ జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకున్న తర్వాత ఖచ్చితంగా బాసుకినాథ్ టెంపుల్ని కూడా దర్శనం చేసుకోవాలంట. అలా చేసుకుంటేనే ఆ దర్శనం చేసుకున్న ఫలితం ఉంటుందంట. మాకు అప్పుడు తెలిసింది. సో ఓకే అనేసి మేము అప్పటిదప్పుడే క్యాబ్ బుక్ చేసేసుకొని బాసుకినాథ్కి స్టార్ట్ అయిపోయాము. మన దేవ్ఘర్ నుంచి అది 40-45 మినిట్స్ జర్నీ అండి. కాకపోతే కొంచెం రోడ్ అది బాగలేదు. కాకపోతే మాకు కొంచెం టైం పట్టింది వెళ్ళడానికి. 1 అవర్ పైనే పట్టింది మాకు వెళ్ళడానికి. మేము 10-10:30కి స్టార్ట్ అయిపోయామండి రూమ్ నుంచి, దేవ్ఘర్ నుంచి వాసుకినాథ్కి. చూస్తున్నారు కదా ఎంత వేడిగా ఉందో, ఎంత ఎండ ఉందో. అసలు 10:00కే ఏదో ఆఫ్టర్నూన్ టైం ఉన్నట్టుగా ఉన్నది అసలు ఎండ. చాలా ఎక్కువగా ఎండలు ఉన్నాయి అక్కడ. పిల్లలతో వెళ్ళాలంటే చాలా ప్లాన్ చేసుకోవాలి. ప్రీ ప్లాన్డ్గా ఉండాలి. పిల్లలకి కంఫర్టబుల్ క్లోత్స్, ఇంకా వీలైతే కార్లోనే వెళ్ళడానికి ట్రై చేయండి. ఆటో రిక్షాస్, బస్సెస్ అలాంటివి బోల్డన్ ఉన్నాయి. అవి అస్సలు ట్రై చేయకండి. కనీసం ఏసీలో ఉంటారు పిల్లలు. ఇంకా హైడ్రేటెడ్గా ఉంచుకోండి. పిల్లలకి ఎప్పుడప్పుడు వాటర్ తాగించుకుంటూ ఏదో ఒకటి లిక్విడ్స్ ఇచ్చుకుంటూ ఫ్రూట్స్ ఇచ్చుకుంటూ తీసుకెళ్ళాలి. బాబాధాంలో దర్శనం వరకు ఓకే అండి. 9:00 వరకు పర్లేదు. కానీ కొంచెం 10 అవుతుంది అంటే చాలా ఎక్కువగా ఎండలు ఉన్నాయండి. ఇంకా ఇక్కడికి వచ్చాక మళ్ళీ క్యూలో నిల్చోవడం, మళ్ళీ దర్శనం చేసుకోవడం అంటే మాతో అస్సలు అవ్వలేదు. మేము ఇంకా అక్కడ బయట పూజారులు అలాగా ఉన్నారు. వాళ్ళకు ఒక 400 ఇచ్చేసి వాళ్ళు డైరెక్ట్ గర్భగుడిలోకి వెళ్ళిపోయి దర్శనం చేయిస్తాననేసి అన్నారు. ఓకే పోనీ అనేసి మేము ఇంకా 400 ఇచ్చామండి. డైరెక్ట్ గర్భగుడిలోకి తీసుకెళ్ళిపోయి ప్రశాంతంగా దర్శనం చేయించాడు దగ్గరుండి. అమ్మవారి గుడిలో ఇంకా అలాగే శివాలయంలో అభిషేకం చేయించాడు. దర్శనం చేయించుకొని బయటికి తీసుకొచ్చేసాడండి. ఇంకా బయటికి రాగానే ఆ వేడికి తట్టుకోలేక ఒక దగ్గర స్టాల్ ఉన్నది. ఏవేవో షర్బత్లు, జ్యూస్లు అమ్మేస్తున్నారు. ఓకే ఇక్కడ నిల్చొని కొంచెం ఏదైనా తాగేసి మళ్ళీ స్టార్ట్ అవుదాము అనేసి ఇక్కడ ఈ షాప్ దగ్గరకు వచ్చామండి. ఫుడ్ అయితే ఏమీ తినబుద్ధి వేయట్లేదు ఈ వేడికి. ఈ కూల్ డ్రింక్స్ తాగితే ఇంకా దాహం వేస్తుంది. సో ఈ షర్బత్ బెటర్ అనిపించింది. సో ఇంకా ఈ షర్బత్ తాగేద్దాం అనేసి వచ్చేసాము ఇక్కడికి. చూస్తున్నారు కదా ఇక్కడ చాలా కైండ్ ఆఫ్ షర్బత్స్ ఉన్నాయి. లెమన్ షర్బత్ మనకు తెలుసు, బత్తాయి తెలుసు, ఇంకా ఈ ఉడకపెట్టిన మ్యాంగో షర్బత్ మనం ఇంట్లో చేసుకుంటాం కదా, అలాంటిది వాళ్ళు అక్కడ బండి పైన అమ్ముతున్నారు. ఇంకా అలాగే బేల్ షర్బత్, ఇంకా సత్తూకా షర్బత్ అంట. అది ఒక పౌడర్తో చేస్తున్నారు ఆ షర్బత్. అది స్వీట్గా ఉండదు, సాల్టీగా కారంగా ఉంటుంది. అదొక షర్బత్, ఏదో కొత్త కైండ్ ఆఫ్ షర్బత్. ఇది జార్ఖండ్లో చాలా ఫేమస్ అంట. ఈ పట్నా, బీహార్, జార్ఖండ్ వాళ్ళు ఎక్కువగా తాగుతారంట. అవన్నీ కాదు, మేమైతే లెమన్ షర్బత్ తాగేసాము. ఇంకా బేల్ షర్బత్ ఏంటో ట్రై చేద్దామని అది కూడా ఒకసారి ట్రై చేసాము. ఇంకా తాగేసి క్యాబ్ ఎక్కేసి రూమ్కి స్టార్ట్ అయిపోయామండి. ఆ రోజు అసలు ఆ వేడి అసలు తట్టుకోలేకపోయామండి. ఇంత వేడి ఉన్నదేంట్రా బాబు, అసలు ఎందుకు రాంగ్ టైంలో వచ్చామా ఏంటి అనిపించింది. ఈ చిన్న వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చింది అనుకోండి, ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో ఇంకా నెక్స్ట్ ఏం జరిగిందో చూపిస్తాను. అప్పటి వరకు సీ యూ, బాయ్.